హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఈరోజు నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజ్ బిర్యానీ అనేది చేస్తున్నాను. మనం పిల్లలకి టిఫిన్ బాక్స్ కింద చాలా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్న బంగాళదుంప, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు, కాజు, క్యారెట్, బీన్స్, గరం మసాలా 2 టీ స్పూన్లు, బిర్యానీ సరుకులు. నేను ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ అనేది తీసుకుని చేసుకునే ముందు కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ సరుకులు అనేవి యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మొత్తం వెజిటేబుల్స్కి అన్నిటికి మసాలా అనేది పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసి, నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేశాను. ఇది నార్మల్ రైస్తో కూడా ఇలాగే చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ రైస్ కుక్కర్లో వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. బియ్యాన్ని మాత్రం కదపకూడదు, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి. నెక్స్ట్ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అది కూడా పైన కొంచెం కలుపుకొని రైస్ కుక్కర్ అనేది మూత పెట్టుకున్న తర్వాత అది ఎలాగో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది కదా. ఒకసారి తెరిచి చూద్దాం. చూడండి, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel. Press the bell icon for further notifications.